హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి డిగెట్ ఫార్ములా. ఎంఎస్ ఎక్సెల్లో డిగెట్ ఫార్ములాని ఏ విధంగా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ డాటా షో కనిపిస్తుందిగా, సీరియల్ నెంబర్, వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్, క్వాంటిటీ, అదేవిధంగా ప్రైస్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు టోటల్ రావాలి కదా, టోటల్ కూడా తీసుకుందాం. సపోజ్ టోటల్ ఈ విధంగా తీసుకొని టోటల్ రావాలంటే క్వాంటిటీ ఇంటూ ప్రైస్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ప్రైస్. ఎంత? 90,000. మిగతా వాటికి కూడా అప్లై కావాలి కాబట్టి మనం ట్రాప్ డౌన్ చేద్దాం సింపుల్గా ఈ విధంగా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు డిగెట్ ఫార్ములాని ఏ విధంగా యూజ్ చేస్తారో చూద్దాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. సీరియల్ నెంబర్, నేమ్, వాళ్ళ యొక్క ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, అదేవిధంగా టోటల్. సో వీటికి కూడా బోల్డ్ అప్లై చేస్తాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి బోల్డ్. సో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తే వాళ్ళకి నేము, వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్, క్వాంటిటీ ఎంత, ప్రైస్, అదేవిధంగా టోటల్, సీరియల్ నెంబర్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క టోటల్ డీటెయిల్స్ రావాలి. ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, ఈ విధంగా. ఇక్కడ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోవచ్చు. లైక్ సీరియల్ నెంబర్ అనే కాదు, ఎంప్లాయీ ఐడి, కస్టమర్ ఐడి, ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నేమ్ రావాలి కాబట్టి ఈక్వల్ టు డిగెట్ ఫార్ములా ఈ విధంగా యూజ్ చేయాలి. డిగెట్. ఇక్కడ సింటాక్స్ ఏం చూస్తుంది? డేటాబేస్. డేటాబేస్ అంటే ఈ డేటాను మొత్తం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కామా, తర్వాత ఫీల్డ్లో అడుగుతుంది. ఏ ఫీల్డ్ ఇది? నేమ్గా ఓన్లీ నేమ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కామా, క్రైటీరియా మనకి ఇది ఇక్కడ నుంచి రావాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, సో మనం క్రైటీరియా అంటే వాళ్ళ యొక్క కస్టమర్ ఐడి ఇస్తాం కదా ఇక్కడనే. సో దీని క్రైటీరియా బ్రాకెట్లో ఎంటర్. ఇక్కడ రాలేదు, ఇక్కడ మనం సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలి 1. ఈ విధంగా ఎంట్రీ చేసిన చూసారా, 1 శ్రీను, ఎవరు 2. సపోజ్ 3 ఎంట్రీ చేస్తా, 3 శివ. చూసారా, ఈ విధంగా వస్తుంది. సో సేమ్ ప్రోడక్ట్ కూడా డిగెట్ డేటాబేస్ ఫీల్డ్, ప్రోడక్ట్ ఫీల్డ్ సెల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తం ప్రొడక్ట్స్ కాదు. కామా, క్రైటీరియా ఈ సీరియల్ ఈ విధంగా బ్రాకెట్లో ఎంటర్. ప్రివ్యూ. తర్వాత ఈక్వల్ టు డిగెట్ డేటాబేస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్వాంటిటీ, కామా, ఫీల్డ్ ఏరియా ఈ విధంగా క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. అదేవిధంగా ప్రైస్ ఈక్వల్ టు డిగెట్ ఫార్ములా డేటాబేస్ వాళ్ళ యొక్క ఫీల్డ్ ప్రైస్ యొక్క సెల్ అడ్రస్, కామా, క్రైటీరియా బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఎంత వచ్చింది? ప్రైస్ 25,000. టోటల్ రావాలి కదా, టోటల్ ఈక్వల్ టు డిగెట్ వాళ్ళ యొక్క డేటాబేస్ ఫీల్డ్ వచ్చేసి టోటల్, కామా, క్రైటీరియా సీరియల్ నెంబర్. ఇక్కడ సీరియల్ నెంబర్ ఆ నెంబర్ యొక్క సెల్ రెండు కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాకెట్లో ఎంటర్. టోటల్ వచ్చేసి 1,50,000. సపోజ్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఇది మార్చుతున్నాం, లైక్ 4 ఇస్తున్నాం, 4. చూసారా, టోటల్ నేమ్ గోపాల్, ప్రోడక్ట్ టీవీఎస్, క్వాంటిటీ 3, ప్రైస్ 32,000, టోటల్ 96,000. ఈ విధంగా చేంజ్ అవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ 2, తర్వాత సీరియల్ నెంబర్ 1. ఈ విధంగా మీకు ఈ 5 అనే కాదు, 10, 100,000 ఉన్నవారి డాటా అనేది ఈజీగా ఫైండ్ చేయవచ్చు. ఎవరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నారు, క్వాంటిటీ, వాళ్ళ యొక్క క్వాంటిటీ ఎంత తీసుకున్నారు, ప్రైస్ ఎంత, టోటల్ ఎంత, ఈ విధంగా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సీరియల్ నెంబర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి కూడా చేంజ్ అవుతుంది. నేమ్, ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, టోటల్. సో ఈ విధంగా డిగెట్ ఫార్ములా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవాళ క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.